నాకు రోజు ఇది పని పెట్టిండు కేసీఆర్. అబద్ధాల గురు, పొద్దున్న లేవగానే షురు. రోజు అబద్ధాలు మాట్లాడతాడు, మళ్ళీ దాని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటందుకు రోజు పొద్దున మీ దర్శనానికి మేము రావాలి. మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహ సులభతర బిల్లు మరియు రైతుల సాధికారత రక్షణ ధరల హామీ సేవల ఒప్పందం బిల్లు, ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు దశాబ్దాల శాపాల నుంచి, పాలకుల పాపాల నుంచి రైతులకి విముక్తి కలిగించే చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఇవాళ వరంగా మారి రానున్న కాలంలో రైతే రాజు అన్న విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దబోతా ఉంది బిల్లులు. ఇప్పుడు ఈ బిల్లులతోటి కేసీఆర్ గారు ఉలిక్కిపడ్డారు. మొన్న విద్యుత్ చట్టం బిల్లుతోటి కేసీఆర్ ఉలిక్కిపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడో మళ్ళీ చెప్తా మీకు. ఫస్ట్ మనకి చట్టంతో రైతులకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత కేసీఆర్కి ఎందుకు నిద్ర పడతలేదు దాని మీదకి వద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చి ఇక 75 ఏళ్ళకి వస్తాం. ఇప్పటికీ కూడా రైతులు ధరల కోసం రోడ్డెక్కుతున్నారు. రైతులు సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. రైతులు అధోగతి పాలై ఉన్నారు. ఈ చట్టము ఇవాళ కసుపుసులాడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీలు వీళ్ళు ఎప్పుడో తీసుకురావాల్సింది. అసలు ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే ఈ గాంధీ కుటుంబానివి. వాళ్ళ మేనిఫెస్టోలనే ఉన్నాయి ఈ చట్టాలు పెడతామని. గెలిస్తే 2019లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఇదే చట్టాలు పెడతామని. ఇవాళ దీని మీద రభస చేస్తున్నారు పార్లమెంట్లో. ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేయబట్టే ఇవాళ గాంధీ కుటుంబం చరిత్ర పుస్తకాలలో మిగిలిపోయే స్థాయికి దిగజారిపోయింది. పారదర్శకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉత్పత్తి చేసిన పంట వాళ్ళు చూస్ చేసుకున్న మార్కెట్లో, వాళ్ళు ఏ మార్కెట్లో అమ్ముకోవచ్చో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. వాళ్ళకి ఏ మార్కెట్ నుంచి ఎక్కువ ధర వస్తుంది, ఏ ట్రేడ్ ఏరియా నుంచి, ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ ధర వస్తుంది, అక్కడనే అమ్ముకోవచ్చు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి చదువు రాక కాదు, మొన్న విద్యుత్ చట్టం మీద చెప్పిన మభ్యపెట్టడం బాగా నేర్చుకున్నాడు. చట్టాన్ని చదవడు, లేదా చదివినా కూడా అబద్ధాలు చెప్తాడు. ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి? వేరే రాష్ట్రంలో పోయి ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి? ట్రాన్స్పోర్టేషన్ ఒడగట్టాలండి. అయ్యా అబద్ధాల గురు, ఇందులో రైతుకి లాజిస్టిక్స్ తోటి సంబంధం లేదు, రైతుకి ట్రాన్స్పోర్టేషన్ తోటి సంబంధం లేదు. అది కొన్నోడు నెత్తి నొప్పి. ఏ ప్లాట్ఫామ్ మీద కొన్నాడో ఆ ప్లాట్ఫామ్ అని ట్రేడ్ ఏరియా, ఆ ట్రేడర్ యొక్క నెత్తి నొప్పి. రైతు ఏడైతే పండించిండో అక్కడనే అమ్మొచ్చు. క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆ ట్రేడర్దే. మళ్ళా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ లెక్క ఇది. అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఇంకా రైతుకి వస్తుంది ఏంటంటే, అదే రోజు పేమెంటు రైతు ఖాతాలోకి పోవాలా, సేమ్ డే పేమెంట్ పోతున్నది. ఇప్పుడు ఏమవుతున్నది? మార్కెట్ యార్డ్కి తీసుకుపోతున్నాడు రైతు. మార్కెట్ యార్డ్లా అరే నీ పంట మంచిగా లేదు, క్వాలిటీ తగ్గట్టు లేదు, ఆ క్వాలిటీ చెక్ చేసే యంత్రాంగం కూడా ఉండదాడ.
అని రైతు మీద ప్రెషర్ బిల్డప్ చేసి వాపస్ తీసుకుపోమంటే రైతు వాపస్ తీసుకుపోలేడు గ్రామానికి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు. కాబట్టి ఏదో ఒకటి ఆ ఏజెంట్ చేతిలో మోసపోయి అమ్ముతున్నాడు. అమ్మినాక మళ్ళీ పైసలు ఎప్పుడు వస్తాయంటే 15 రోజులకి, నెల రోజులకి అంటాడు ఏజెంట్. బెదిరించుడు అన్నట్టు రైతుల్ని. లేదు నాకు ఇయ్యాలనే కావాలంటే మళ్ళీ మాకు ఏజెంట్ అంటాడు మాకు వడ్డీ పడుతున్నది, ₹2 మిత్తి పడుతున్నది, ఆ ₹2 మిత్తి కట్ చేస్తామంటాడు. అది కట్ చేస్తాడు. మళ్ళీ ఏజెంట్కి 2% కమిషన్ ఇవ్వాలి, అది రైతుకే నష్టం. మళ్ళా మార్కెట్ యార్డ్లకి 1% ఫీజు ఇవ్వాలి. ఇవన్నీ ఏమీ లేవు. ఇవాళ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఈ బిల్లు వచ్చినాక పంట ధర పక్కకు పెట్టుండ్రి, 5% అదనంగా మిగులుతున్నది రైతుకి. దళారీ కమిషన్ లేదు, మార్కెట్ యార్డ్కి ఫీజు లేదు, ఆ ₹2 మిత్తి లేదు. అదే రోజు పేమెంటు రైతు బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఇవన్నీ తీసుకోవాల్సిన దిమ్మెదారి ఆ ట్రేడ్ ఏరియా నడిపించేటోడు ట్రేడరు. ఇలా నీకేం ఇబ్బంది? ఇంత మంచి పారదర్శకంగా రైతులకి మంచి రేట్ వస్తుంటే దేశవ్యాప్తంలో ఎవడు ఎక్కడి నుంచైనా పాట పాడవచ్చు. భలే బ్రహ్మాండమైన ధర వస్తే రైతు అమ్ముకుంటాడు. నీకేంది బాధ? ఏంది బాధనో అది కూడా చెప్తా మీకు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంట తీసుకుపోయేటప్పుడు ట్రేడర్కి ఏ రాష్ట్రం కూడా ట్యాక్సులు విధించడానికి వీలు లేదు. మార్కెట్ యార్డ్కి ఏజెంట్ ఇస్తాడు, ఏజెంట్ జేబులోకి వెళ్ళి ఇయ్యడు, అది అట్లా తిరిగి ఇండైరెక్ట్గా రైతు మీదనే ఇస్తాడు. కమిషన్ రైతే ఇస్తాడు 2%. ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు, నెల రోజులకు ఇస్తాం పైసలు, అమ్మితే అమ్ములోతే లేదు అంటే ఏం చేస్తాడండి రైతు? అమ్మేస్తాడు. ఇవాళనే ధర మాకు పైసలు లేవు, ఇబ్బంది ఉన్నది ఇంట్లో అంటే సరే ₹2 మిత్తి పట్టుకొని ఇస్తా అంటున్నాడు. ఇది ఇవాళటున్న పరిస్థితి. ఏం నొచ్చింది కేసీఆర్కి? ఏం నొచ్చిందో చెప్తా. రాష్ట్రాలు ఏ రకంగా ట్యాక్సులు విధించడానికి వీల్లేదు. ఎఫ్పిఓలు ఆదర్శ రైతులు ఒక మంచి గ్రూప్గా ఫామ్ అయ్యి కంపెనీ పెట్టుకొని ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు వీళ్ళు తయారు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని గైడ్ లైన్స్ పాటించుకుంటూ వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఇబ్బంది ఎవరికి వస్తున్నదంటే అందరి ట్రేడర్లకు వస్తలేదు. ఇలా పంజాబ్లో న్యూసెన్స్ చేస్తున్నారు, అదే కోటరీ కేసీఆర్ని కొనుక్కుంటుంది. కేసీఆర్ అయితే రోడ్డు రెడీగానే ఉంటాడు అమ్మడోనికి. మంచి ట్రేడర్లకి ఇబ్బంది లేదు. ఎవడైతే రైతును ముంచుతాడో, ఎవడైతే రైతుకి ధర రాకుండా తక్కువ ధర కొనుక్కొని బయట బాగా సంపాదించుకుంటాడో అటువంటి ట్రేడర్లకు ఇబ్బంది వస్తున్నది. చాలా పారదర్శకంగా ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేయబోతున్నా అనేది తెలియజేస్తుంది బిల్లులో. ఓవరాల్ సెటప్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ, రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్ రైతు చేయాల్సిన పని ఆయన పొలంలో మంచి పంట, క్వాలిటీ పంట పండిస్తే చాలు, ధర ఆయన ఇంటికి వస్తుంది మంచి ధర. అటువంటి వ్యవస్థ కేంద్రం తయారు చేస్తుంటే కేసీఆర్కి ఎందుకు నిద్ర పడతలేదు అర్థమవుతలేదు వాళ్ళకి. సింపుల్గా చెప్పాలంటే మీకు మన అందరికి అర్థం కావాలంటే ఇవాళ మనం అందరం వాడుకుంటున్నాం, మీరు కూడా వాడుకుంటూ ఉంటారు. ఇలా ఆన్లైన్లో అన్ని వెబ్సైట్లు మనం సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ అమ్ముతాం, అమ్ముకునేటప్పుడు ఆన్లైన్లో పెడుతున్నాం. 10 మంది 10 పాటలు వాడతారు. ఎవడు ఎక్క ధరిస్తావు వానికి అమ్ముతున్నావా లేదా? ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, 4 సైట్లకు పోతాం. అటు అమెజాన్కి పోతాం, ఇటు ఇంకో దానికి పోతాము, అటు ఇంకోటి సైట్లకు పోతాము. ఎవడు తక్కువ ధరకు మనకు దొరుకుతున్నదో మాకు రోజు ఇది పని పెట్టిండు కేసీఆర్. అబద్ధాల గురు, పొద్దున్న లేవగానే షురు. రోజు అబద్ధాలు మాట్లాడతాడు, మళ్ళీ దాని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటందుకు రోజు పొద్దున మీ దర్శనానికి మేము రావాలి. మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహ సులభతర బిల్లు మరియు రైతుల సాధికారత రక్షణ ధరల హామీ సేవల ఒప్పందం బిల్లు, ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు దశాబ్దాల శాపాల నుంచి, పాలకుల పాపాల నుంచి రైతులకి విముక్తి కలిగించే
చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల వరంగా మారి రానున్న కాలంలో రైతే రాజు అన్న విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దబోతా ఉంది బిల్లులు. ఇప్పుడు ఈ బిల్లులతోటి కేసీఆర్ గారు ఉలిక్కిపడ్డారు. మొన్న విద్యుత్ చట్టం బిల్లుతోటి కేసీఆర్ ఉలిక్కిపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడో మళ్ళీ చెప్తా మీకు. ఫస్ట్ మనకి చట్టంతో రైతులకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత కేసీఆర్కి ఎందుకు నిద్ర పడతలేదు దాని మీదకి వద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చి ఇక 75 ఏళ్ళకి వస్తాం. ఇప్పటికీ కూడా రైతులు ధరల కోసం రోడ్డెక్కుతున్నారు. రైతులు సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. రైతులు అధోగతి పాలై ఉన్నారు. ఈ చట్టము ఇవాళ కసుపుసులాడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీలు వీళ్ళు ఎప్పుడో తీసుకురావాల్సింది. అసలు ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే ఈ గాంధీ కుటుంబానివి వాళ్ళ మేనిఫెస్టోలనే ఉన్నాయి ఈ చట్టాలు పెడతామని. గెలిస్తే 2019లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఇదే చట్టాలు పెడతామని. ఇవాళ దీని మీద రభస చేస్తున్నారు పార్లమెంట్లో. ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేయబట్టే ఇవాళ గాంధీ కుటుంబం చరిత్ర పుస్తకాలలో మిగిలిపోయే స్థాయికి దిగజారిపోయింది. పారదర్శకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉత్పత్తి చేసిన పంట వాళ్ళు చూస్ చేసుకున్న మార్కెట్లో, వాళ్ళు ఏ మార్కెట్లో అమ్ముకోవచ్చో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. వాళ్ళకి ఏ మార్కెట్ నుంచి ఎక్కువ ధర వస్తుంది, ఏ ట్రేడ్ ఏరియా నుంచి ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ ధర వస్తుంది అక్కడనే అమ్ముకోవచ్చు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి చదువు రాక కాదు, మొన్న విద్యుత్ చట్టం మీద చెప్పిన మభ్యపెట్టడం బాగా నేర్చుకున్నాడు. చట్టాన్ని చదవడు, లేదా చదివినా కూడా అబద్ధాలు చెప్తాడు. ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి? వేరే రాష్ట్రంలో పోయి ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి? ట్రాన్స్పోర్టేషన్ ఒడగట్టాలండి. అయ్యా అబద్ధాల గురు. ఇందులో రైతుకి లాజిస్టిక్స్ తోటి సంబంధం లేదు, రైతుకి ట్రాన్స్పోర్టేషన్ తోటి సంబంధం లేదు. అది కొన్నోడు నెత్తి నొప్పి. ఏ ప్లాట్ఫామ్ మీద కొన్నాడో ఆ ప్లాట్ఫామ్ అని ట్రేడ్ ఏరియా, ఆ ట్రేడర్ యొక్క నెత్తి నొప్పి. రైతు ఏడైతే పండించిండో అక్కడనే అమ్మొచ్చు. క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆ ట్రేడర్దే. మళ్ళా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ లెక్క ఇది. అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఇంకా రైతుకి వస్తుంది ఏంటంటే, అదే రోజు పేమెంటు రైతు ఖాతాలోకి పోవాలా, సేమ్ డే పేమెంట్ పోతున్నది. ఇప్పుడు ఏమవుతున్నది? మార్కెట్ యార్డ్కి తీసుకుపోతున్నాడు రైతు. మార్కెట్ యార్డ్లా అరే నీ పంట మంచిగా లేదు, క్వాలిటీ తగ్గట్టు లేదు, ఆ క్వాలిటీ చెక్ చేసే యంత్రాంగం కూడా ఉండదాడ అని రైతు మీద ప్రెషర్ బిల్డప్ చేసి వాపస్ తీసుకుపోమంటే రైతు వాపస్ తీసుకుపోలేడు గ్రామానికి. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు. కాబట్టి ఏదో ఒకటి ఆ ఏజెంట్ చేతిలో మోసపోయి అమ్ముతున్నాడు. అమ్మినాక మళ్ళీ పైసలు ఎప్పుడు వస్తాయంటే 15 రోజులకి, నెల రోజులకి అంటాడు ఏజెంట్. బెదిరించుడు అన్నట్టు రైతుల్ని. లేదు నాకు ఇయ్యాలనే కావాలంటే మరి మాకు ఏజెంట్ అంటాడు మాకు వడ్డీ పడుతున్నది, 2 రూపాయలు మిత్తి పడుతున్నది, ఆ 2 రూపాయలు మిత్తి కట్ చేస్తామంటాడు. అది కట్ చేస్తాడు. మళ్ళీ ఏజెంట్కి 2% కమిషన్ ఇవ్వాలి, అది రైతుకే నష్టం. మళ్ళా మార్కెట్ యార్డ్లకి 1% ఫీజు ఇవ్వాలి. ఇవన్నీ ఏమీ లేవు. ఇవాళ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఈ బిల్లు వచ్చినాక పంట ధర పక్కకు పెట్టుండ్రి,
5% అదనంగా మిగులుతున్నది రైతుకి. దళారీ కమిషన్ లేదు, మార్కెట్ యార్డ్కి ఫీజు లేదు, ఆ ₹2 మిత్తి లేదు. అదే రోజు పేమెంటు రైతు బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఇవన్నీ తీసుకోవాల్సిన దిమ్మెదారి ఆ ట్రేడ్ ఏరియా నడిపించేటోడు ట్రేడరు. ఇలా నీకేం ఇబ్బంది? ఇంత మంచి పారదర్శకంగా రైతులకి మంచి రేట్ వస్తుంటే దేశవ్యాప్తంలో ఎవడు ఎక్కడి నుంచైనా పాట పాడొచ్చు. భలే బ్రహ్మాండమైన ధర వస్తే రైతు అమ్ముకుంటాడు. నీకేంది బాధ? ఏంది బాధనో అది కూడా చెప్తా మీకు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంట తీసుకుపోయేటప్పుడు ట్రేడర్కి ఏ రాష్ట్రం కూడా ట్యాక్సులు విధించడానికి వీలు లేదు. మార్కెట్ యార్డ్కి ఏజెంట్ ఇస్తాడు, ఏజెంట్ జేబులోకి వెళ్ళి ఇయ్యడు. అది అట్లా తిరిగి ఇండైరెక్ట్గా రైతు మీదనే ఇస్తాడు. కమిషన్ రైతే ఇస్తాడు 2%. ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. నెల రోజులకు ఇస్తాం పైసలు, అమ్మితే అమ్ములేత లేదు అంటే ఏం చేస్తాడండి రైతు? అమ్మేస్తాడు. ఇవాళనే దరియా మాకు పైసలు లేవు, ఇబ్బంది ఉన్నది ఇంట్లో అంటే సరే ₹2 మిత్తి పట్టుకొని ఇస్తా అంటున్నాడు. ఇది ఇవాళటున్న పరిస్థితి. ఏం నొచ్చింది కేసీఆర్కి? ఏం నొచ్చిందో చెప్తా. రాష్ట్రాలు ఏ రకంగా ట్యాక్సులు విధించడానికి వీల్లేదు. ఎఫ్పిఓలు ఆదర్శ రైతులు ఒక మంచి గ్రూప్గా ఫామ్ అయ్యి కంపెనీ పెట్టుకొని ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు వీళ్ళు తయారు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని గైడ్ లైన్స్ పాటించుకుంటూ వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఇబ్బంది ఎవరికి వస్తున్నదంటే అందరి ట్రేడర్లకు వస్తలేదు. ఇలా పంజాబ్లో న్యూసెన్స్ చేస్తున్నారు. అదే కోటరీ కేసీఆర్ని కొనుక్కుంటుంది. కేసీఆర్ అయితే రోడ్డు రెడీగానే ఉంటాడు అమ్మడోనికి. మంచి ట్రేడర్లకి ఇబ్బంది లేదు. ఎవడైతే రైతును ముంచుతాడో, ఎవడైతే రైతుకి ధర రాకుండా తక్కువ ధర కొనుక్కొని బయట బాగా సంపాదించుకుంటాడో అటువంటి ట్రేడర్లకు ఇబ్బంది వస్తున్నది. చాలా పారదర్శకంగా ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేయబోతున్నా అనేది తెలియజేస్తుంది బిల్లులో. ఓవరాల్ సెటప్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్ రైతు చేయాల్సిన పని ఆయన పొలంలో మంచి పంట, క్వాలిటీ పంట పండిస్తే చాలు, ధర ఆయన ఇంటికి వస్తుంది మంచి ధర. అటువంటి వ్యవస్థ కేంద్రం తయారు చేస్తుంటే కేసీఆర్కి ఎందుకు నిద్ర పడతలేదు అర్థమవుతలేదు వాళ్ళకి. సింపుల్గా చెప్పాలంటే మీకు మన అందరికి అర్థం కావాలంటే ఇవాళ మనం అందరం వాడుకుంటున్నాం, మీరు కూడా వాడుకుంటూ ఉంటారు. ఇవాళ ఆన్లైన్లు అన్నీ వెబ్సైట్లు. మనం సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ అమ్ముతాం, అమ్ముకునేటప్పుడు ఆన్లైన్లో పెడుతున్నాం. 10 మంది 10 పాటలు వాడతారు. ఎవడు ఎక్క ధరిస్తావు వానికి అమ్ముతున్నావా లేదా? ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, 4 సైట్లలో పోతాం. అటు అమెజాన్కి పోతాం, ఇటు ఇంకో దానికి పోతాము, అటు ఇంకోటి సైట్లకు పోతాము. ఎవడు తక్కువ ధరకు మనకు దొరుకుతున్నదో ఆడ కొంటున్నామా లేదా? ఇటువంటి వ్యవస్థ ఒక మంచి ధర మార్కెట్కి వెళ్ళి రైతుకు వస్తుందంటే కేసీఆర్కి ఏంది బాధ? ఏమనంటే టోటల్ కార్పొరేట్ వ్యవస్థ అయిపోతుంది. బిజినెస్ వాళ్ళు మొత్తం మింగేస్తారు రైతుల్ని. ఆహా, నిజంగానా? మోడీ గారు నీ లెక్క కార్పొరేట్లకి కాళేశ్వరం రాసిచ్చుడు, ల్యాండ్లన్నీ రామేశ్వరంకి రాసిచ్చుడు. మోడీ గారికి కేసీఆర్కి వ్యత్యాసం ఉంది. ఇక కేసీఆర్ బాధలకు వద్దాం. కార్పొరేట్ వ్యవస్థ అయిపోతుందట కేసీఆర్ అంటాడు. కేసీఆర్ అనుమని మా కేశవరావు గారు అంటారు. కేశవరావు గారు 60 ఏండ్ల రాజకీయ జీవితం మీది. నా వయసు కంటే 1.5% మీ రాజకీయ అనుభవం. నేషనల్ పార్టీకి అధ్యక్షుడిగా చేసిండ్రు, మా నాయన కూడా చేసిండు. ఇద్దరు చేసి ఇద్దరు టీఆర్ఎస్లకు పోయిండ్రు. ఇద్దరు టీఆర్ఎస్లకు పోయినాక మా నాయననేమో మీ లెక్క మస్కా కొట్టాడు. అందుకే కేసీఆర్ దూరం పెట్టాడు మా నాయనని. మీరేమో మస్కాలు కొడుతున్నారు. ఆ మస్కాకు కూడా అడ్డు అదుపు ఉండాలి కదండి. కార్పొరేట్ వ్యవస్థ వస్తుంది అంటుండ్రు. మరి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండండి? ఫామ్ హౌస్లో అస్పరాగసు, రకరకాల క్యాప్సికమ్లు, అవకాడో, లెట్యూసు, ఏవో ప్రపంచంలో ఎక్కడ లేని పంటలన్నీ వండుతూ ఉంటాయి ఆయనకి. ఆ పంటలన్నీ రిలయన్స్ వాడితో టైఅప్ చేసుకోలేదా? పెద్ద పెద్ద మాల్స్తో టైఅప్ చేసుకోలేదా? మార్కెట్ యార్డ్కి తెచ్చి అమ్ముతున్నాడు మీ ముఖ్యమంత్రి. మీ ముఖ్యమంత్రికో రూల్ కావాలా, చట్టం కావాలా? సామాన్య రైతుకో చట్టం కావాలనా?
ఎందుకు సామాన్య రైతు టైఅప్ చేసుకుంటే నీకు నొచ్చిందా? ఎందుకండి కేశవరావు గారు మరి ఇంత దిగజారిపోదు? ఎందుకు? మీకు స్థాయి ఉన్నది. నా ముఖ్యమంత్రికి ఎందుకండి ఆయన చెప్పినట్టు ఆటలాడు పాటలు వాడు? మీకు తెలియదా? మీరు అంత చదువుకున్న వాళ్ళు, అంత మంచి పార్లమెంటేరియన్లు, మీరు చట్టం చూసుకుంటే మీకు తెలుసు కదా, మనస్సాక్షికి తెలుసు కదా మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారని. ఎందుకండి ఆ కేసీఆర్కి మస్కాలు కొట్టుకుంటా మీరే దిగజారిపోతా ఉన్నారు? కేసీఆర్కి వస్తున్న నష్టం, కేసీఆర్ ఎందుకు చిరుబురు ఆడుతున్నాడు? మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవాళ ఇది ఏఎంసీలది, మార్కెట్ యార్డ్లది మొత్తం ఆమ్దాని పోయింది. ఆ ఆమ్దాని ఎడికెళ్ళి వస్తున్నది? రైతు దగ్గరికి వెళ్ళి వస్తున్నది. ఇవాళ నాకు కనీసం నాకు తెలిసి అంచనా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా, సుమారు 10,000 కోట్ల రూపాయలు రైతుల దగ్గరికి లాగుతున్నారు ఈ మార్కెట్ యార్డు. అది నష్టం. రెండోది బాగా గమనించండి, మక్క ఇవాళ కొన అన్నాడు, ఎంఎస్పి ఉన్నది, మీరు ప్రొక్యూర్ చేయాలా, చట్టం ప్రకారం మీరు ప్రొక్యూర్ చేసి మీరు అమ్ముకోవాలా. నష్టం వస్తే కేంద్రం రాష్ట్రం భరిస్తుంది. ఇది మనకున్న వ్యవస్థ. ఇవాళ రైతుకి ఎంఎస్పి ధర ఇచ్చి కొంటున్నారు. ఎక్కడి లేని లాట్ సైజులు ఉంటే తెలంగాణలో 69,000 మెట్రిక్ టన్ల లాట్ సైజు పెడతాడు. చిన్న వ్యాపారస్తులు పాట పాడతారా అండి? వచ్చి వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు. పెద్దోళ్ళతోటి కుమ్మక్క అవుతున్నాడు, ఓళ్ళు కుమ్మక్క అవుతున్నాడు. దొర చిన్న దొర కేటీఆర్. ఈ వ్యవసాయంలో చాలా పెద్ద స్కామ్లు ఉన్నాయి, వాళ్ళతో కుమ్మక్క అవుతారు. ఎంత పెద్ద లాట్ పెట్టేసరికి 2-3 వస్తారు. 2-3 రాగానే వాళ్ళతో మాట్లాడుకొని ఎట్లా తక్కువ ధరకే పోతుంది. సుమారు క్వింటల్కి 500 లాస్కి అమ్ముతారు. 500 భరించేది ప్రభుత్వాలు భరించాలి. రైతుకు మాత్రం మనం ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఆ తక్కువ ధర కొనుక్కొని మార్కెట్లో ఎక్కక అమ్ముకొని మళ్ళీ వాపస్ పైసలు ఇస్తాడు కేసీఆర్కి. కేసీఆర్ది ఏం పోయింది? గవర్నమెంట్ పైసలు ఇస్తున్నాడు, వెనుకకి వెళ్ళి నోట్లు తీసుకుంటాడు, కడక్ నోట్లు తీసుకుంటున్నాడు. ఇవి కూడా బంద్ అవుతాయి. ట్రాన్స్పరెంట్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. దీనికి ఆమ్దాని తగ్గే, గవర్నమెంట్కు తగ్గే, స్టేట్ గవర్నమెంట్కి. రెండోది పర్సనల్ కేఎస్టీ ట్యాక్స్ తగ్గే. కల్వకుంట్ల సర్వీస్ ట్యాక్స్ ఉన్నది తెలంగాణలో అన్నది కూడా ప్రపంచానికి తెలియజేయండి, మీ జిమ్మెదారి అది. సో ఇవన్నీ కూడా బంద్ అవుతాయి. అందుకనే చిరుబుల్లాడుతూ ఉన్నాడు. ఇక ఏకపక్షంగా చేసిండ్రట. మా కేశవరావు గారు అన్నారు, వాళ్ళు అన్నారు, మీ ముఖ్యమంత్రి రెవెన్యూ చట్టం తెచ్చేటప్పుడు బీఆర్ఓలో ఉద్యోగాలకు వెళ్ళి వీకేసేటప్పుడు అందరినీ ప్రతిపక్షాలను పిలుచుకున్నాడు, మీటింగ్ పెట్టుకున్నాడు, వాళ్ళ సలహా మేరకి వీకేసిండా? ఏకపక్షంగా చేసిండట. ఆడైతే బ్రహ్మాండమైన అపోజిషన్ ఉన్నది తెలంగాణ అసెంబ్లీలో. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం. ఆ ఇచ్చేదేముండదు, పుచ్చుకునేదేముండదు, కానీ ప్రపంచానికి ఇచ్చిండ్రు, పుచ్చుకున్నారు అన్నట్టు ఉంటుంది. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటుంది. అటు బట్టి చేతిలో బాల్ ఉండదు, కేసీఆర్ చేతిలో బ్యాట్ ఉండదు, కానీ ప్రపంచానికి మాత్రం క్రికెట్ మ్యాచ్ చూపిస్తున్నాం. ఎవరికి పెడుతురా చెవుల పువ్వు? గదా అపోజిషను. ఆ శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోతాడట, ఈయన ఎక్కించుకుంటాడట, ఈయన 1,00,000 ఇండ్లు చూపిమన్నాడట, ఆయన చూపిస్తా అన్నాడట. ఒకరోజు వేయిండ్రు, 1,00,000 ఇండ్లు ఉన్నాయా అంటే లేవంటున్నాడు. శ్రీనివాస్ యాదవ్ చూపించిందా అంటే చూపించిందట. గట్లుంది పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్. మరి గింత దిగజారిపోయి గిట్లా అమ్ముడుపోతే ఎట్లనండి పార్టీలు? కాంగ్రెస్ పార్టీ అందుకని ఈ స్థాయికి దిగజారిపోయింది. ఫ్రెండ్లీ అపోజిషన్ మన తెలంగాణలో ఉన్నంత ఫ్రెండ్లీ అపోజిషను మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, రైతులకి మోడీ గారు హామీ కూడా ఇచ్చిండ్రు. ఈ బ్రోకర్లకు అమ్ముడువైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న గడబడికి ఆయన హామీ కూడా ఇచ్చిండ్రు. చట్టం బ్రహ్మాండంగా రూపకల్పన అయింది. రైతులకి 70 సంవత్సరాలు దాటినాక స్వాతంత్రం వచ్చినాక ఇవాళ నిజమైన స్వాతంత్రం రైతులకు వచ్చింది. నేను చెప్తా ఉన్నాను, మోడీ గారికి మేము ఎందుకైతే భక్తులమైనవో దాన్ని నిరూపించుకుంటున్నాడు మోదీ గారు. ఈ చట్టాలు, ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండమైన చట్టం
చాలా ఇంత దీనికంటే బ్రహ్మాండమైన చట్టాలు ఎవ్వరూ రైతులకి తీసుకురాలేరు. ఇది తెలియజేస్తూ దిగజారిపోయిన రాజకీయాలు మానుకోవాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తెలియజేస్తూ కేశవరావు గారు కూడా ఆయన స్థాయికి తగ్గట్టు వ్యవహారం చేసుకోవాలా, పార్లమెంట్లో దిగజారిపోయి కేసీఆర్కి చెంచాగిరి చేయకూడదని ఆయనను కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్కారం. మాకు రోజు ఇది పని పెట్టిండు కేసీఆర్. అబద్ధాల గురు, పొద్దున్న లేవగానే షురు. రోజు అబద్ధాలు మాట్లాడతాడు, మళ్ళీ దాని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటందుకు రోజు పొద్దున మీ దర్శనానికి మేము రావాలి. మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహ సులభతర బిల్లు మరియు రైతుల సాధికారత రక్షణ ధరల హామీ సేవల ఒప్పందం బిల్లు, ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు దశాబ్దాల శాపాల నుంచి, పాలకుల పాపాల నుంచి రైతులకి విముక్తి కలిగించే చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఇవాళ వరంగా మారి రానున్న కాలంలో రైతే రాజు అన్న విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దబోతా ఉంది బిల్లులు. ఇప్పుడు ఈ బిల్లులతోటి కేసీఆర్ గారు ఉలిక్కిపడ్డారు. మొన్న విద్యుత్ చట్టం బిల్లుతోటి కేసీఆర్ ఉలిక్కిపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడో మళ్ళీ చెప్తా మీకు. ఫస్ట్ మనకి చట్టంతో రైతులకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత కేసీఆర్కి ఎందుకు నిద్ర పడతలేదు దాని మీదకి వద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చి ఇక 75 ఏళ్ళకి వస్తాం. ఇప్పటికీ కూడా రైతులు ధరల కోసం రోడ్డెక్కుతున్నారు. రైతులు సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. రైతులు అధోగతి పాలై ఉన్నారు. ఈ చట్టము ఇవాళ కసుపుసులాడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీలు వీళ్ళు ఎప్పుడో తీసుకురావాల్సింది. అసలు ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే ఈ గాంధీ కుటుంబానివి. వాళ్ళ మేనిఫెస్టోలోనే ఉన్నాయి ఈ చట్టాలు పెడతామని. గెలిస్తే 2019లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఇదే చట్టాలు పెడతామని. ఇవాళ దీని మీద రభస చేస్తున్నారు పార్లమెంట్లో. ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేయబట్టే ఇవాళ గాంధీ కుటుంబం చరిత్ర పుస్తకాలలో మిగిలిపోయే స్థాయికి దిగజారిపోయింది. పారదర్శకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉత్పత్తి చేసిన పంట వాళ్ళు చూస్ చేసుకున్న మార్కెట్లో, వాళ్ళు ఏ మార్కెట్లో అమ్ముకోవచ్చో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. వాళ్ళకి ఏ మార్కెట్ నుంచి ఎక్కువ ధర వస్తుంది, ఏ ట్రేడ్ ఏరియా నుంచి, ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ ధర వస్తుంది, అక్కడనే అమ్ముకోవచ్చు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి చదువు రాక కాదు, మొన్న విద్యుత్ చట్టం మీద చెప్పిన మభ్యపెట్టడం బాగా నేర్చుకున్నాడు. చట్టాన్ని చదవడు, లేదా చదివినా కూడా అబద్ధాలు చెప్తాడు. ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి? వేరే రాష్ట్రంలో పోయి ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి? ట్రాన్స్పోర్టేషన్ ఒడగట్టాలండి. అయ్యా అబద్ధాల గురు. ఇందులో రైతుకి లాజిస్టిక్స్తో సంబంధం లేదు, రైతుకి ట్రాన్స్పోర్టేషన్తో సంబంధం లేదు. అది కొన్నోడు నెత్తి నొప్పి. ఏ ప్లాట్ఫామ్ మీద కొన్నాడో ఆ ప్లాట్ఫామ్ అని ట్రేడ్ ఏరియా, ఆ ట్రేడర్ యొక్క నెత్తి నొప్పి. రైతు ఏడైతే పండించిండో అక్కడనే అమ్మొచ్చు. క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆ ట్రేడర్దే. మళ్ళా
ఒక సింగిల్ విండో క్లియరెన్స్ లెక్క ఇది. అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఇంకా రైతుకి వస్తుంది ఏంటంటే, అదే రోజు పేమెంటు రైతు ఖాతాలోకి పోవాలా, సేమ్ డే పేమెంట్ పోతున్నది. ఇప్పుడు ఏమవుతున్నది, మార్కెట్ యార్డ్కి తీసుకుపోతున్నాడు రైతు. మార్కెట్ యార్డ్లా అరే నీ పంట మంచిగా లేదు, క్వాలిటీ తగ్గట్టు లేదు, ఆ క్వాలిటీ చెక్ చేసే యంత్రాంగం కూడా ఉండదాడ అని రైతు మీద ప్రెషర్ బిల్డప్ చేసి వాపస్ తీసుకుపోమంటే రైతు వాపస్ తీసుకుపోలేడు గ్రామానికి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు. కాబట్టి ఏదో ఒకటి ఆ ఏజెంట్ చేతిలో మోసపోయి అమ్ముతున్నాడు. అమ్మినాక మళ్ళీ పైసలు ఎప్పుడు వస్తాయంటే 15 రోజులకి, నెల రోజులకి అంటాడు ఏజెంట్. బెదిరించుడు అన్నట్టు రైతుల్ని. లేదు నాకు ఇయ్యాలనే కావాలంటే మళ్ళీ మాకు ఏజెంట్ అంటాడు మాకు వడ్డీ పడుతున్నది, ₹2 మిత్తి పడుతున్నది, ఆ ₹2 మిత్తి కట్ చేస్తామంటాడు. అది కట్ చేస్తాడు. మళ్ళీ ఏజెంట్కి 2% కమిషన్ ఇవ్వాలి, అది రైతుకే నష్టం. మళ్ళా మార్కెట్ యార్డ్లకి 1% ఫీజు ఇవ్వాలి. ఇవన్నీ ఏమీ లేవు. ఇవాళ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఈ బిల్లు వచ్చినాక పంట ధర పక్కకు పెట్టుండ్రి, 5% అదనంగా మిగులుతున్నది రైతుకి. దళారీ కమిషన్ లేదు, మార్కెట్ యార్డ్కి ఫీజు లేదు, ఆ ₹2 మిత్తి లేదు. అదే రోజు పేమెంటు రైతు బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఇవన్నీ తీసుకోవాల్సిన దిమ్మెదారి ఆ ట్రేడ్ ఏరియా నడిపించేటోడు ట్రేడరు. ఇవాళ నీకేం ఇబ్బంది, ఇంత మంచి పారదర్శకంగా రైతులకి మంచి రేట్ వస్తుంటే దేశవ్యాప్తంలో ఎవడు ఎక్కడి నుంచైనా పాట పాడవచ్చు. భలే బ్రహ్మాండమైన ధర వస్తే రైతు అమ్ముకుంటాడు. నీకేంది బాధ, ఏంది బాధనో అది కూడా చెప్తా మీకు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంట తీసుకుపోయేటప్పుడు ట్రేడర్కి ఏ రాష్ట్రం కూడా ట్యాక్సులు విధించడానికి వీలు లేదు. మార్కెట్ యార్డ్కి ఏజెంట్ ఇస్తాడు, ఏజెంట్ జేబులోకి వెళ్ళి ఇయ్యడు, అది అట్లా తిరిగి ఇండైరెక్ట్గా రైతు మీదనే ఇస్తాడు. కమిషన్ రైతే ఇస్తాడు 2%. ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు, నెల రోజులకు ఇస్తాం పైసలు, అమ్మితే అమ్ములోతే లేదు అంటే ఏం చేస్తాడండి రైతు, అమ్మేస్తాడు. ఇవాళనే ధర మాకు పైసలు లేవు ఇబ్బంది ఉన్నది ఇంట్లో అంటే సరే ₹2 మిత్తి పట్టుకొని ఇస్తా అంటున్నాడు. ఇది ఇవాళటున్న పరిస్థితి. ఏం నొచ్చింది కేసీఆర్కి, ఏం నొచ్చిందో చెప్తా. రాష్ట్రాలు ఏ రకంగా ట్యాక్సులు విధించడానికి వీల్లేదు. ఎఫ్పిఓలు ఆదర్శ రైతులు ఒక మంచి గ్రూప్గా ఫామ్ అయ్యి కంపెనీ పెట్టుకొని ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు వీళ్ళు తయారు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని గైడ్ లైన్స్ పాటించుకుంటూ వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఇబ్బంది ఎవరికి వస్తున్నదంటే అందరి ట్రేడర్లకు వస్తలేదు. ఇలా పంజాబ్లో న్యూసెన్స్ చేస్తున్నారు, అదే కోటరీ కేసీఆర్ని కొనుక్కుంటుంది. కేసీఆర్ అయితే రోడ్డు రెడీగానే ఉంటాడు అమ్ముడుకోనికి. మంచి ట్రేడర్లకి ఇబ్బంది లేదు. ఎవడైతే రైతును ముంచుతాడో, ఎవడైతే రైతుకి ధర రాకుండా తక్కువ ధర కొనుక్కొని బయట బాగా సంపాదించుకుంటాడో అటువంటి ట్రేడర్లకు ఇబ్బంది వస్తున్నది. చాలా పారదర్శకంగా ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేయబోతున్నా అనేది తెలియజేస్తుంది బిల్లులో. ఓవరాల్ సెటప్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్ రైతు చేయాల్సిన పని ఆయన పొలంలో మంచి పంట, క్వాలిటీ పంట పండిస్తే చాలు, ధర ఆయన ఇంటికి వస్తుంది మంచి ధర. అటువంటి వ్యవస్థ కేంద్రం తయారు చేస్తుంటే కేసీఆర్కి ఎందుకు నిద్ర పడతలేదు అర్థమవుతలేదు వాళ్ళకి. సింపుల్గా చెప్పాలంటే మీకు మన అందరికి అర్థం కావాలంటే ఇవాళ మనం అందరం వాడుకుంటున్నాం, మీరు కూడా వాడుకుంటూ ఉంటారు. ఇవాళ ఆన్లైన్లో అన్ని వెబ్సైట్లు, మనం సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ అమ్ముతాం, అమ్ముకునేటప్పుడు ఆన్లైన్లో పెడుతున్నాం. 10 మంది 10 పాటలు వాడతారు. ఎవడు ఎక్క ధరిస్తావు వానికి అమ్ముతున్నావా లేదా? ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, 4 సైట్లకు పోతాం, అటు అమెజాన్కి పోతాం, ఇటు ఇంకో దానికి పోతాము, అటు ఇంకోటి సైట్లకు పోతాము. ఎవడు తక్కువ ధరకు మనకు దొరుకుతున్నదో ఆడ కొంటున్నామా లేదా? ఇటువంటి వ్యవస్థ ఒక మంచి ధర మార్కెట్కి వెళ్ళి రైతుకు వస్తుందంటే కేసీఆర్కి ఏంది బాధ? ఏమనంటే టోటల్ కార్పొరేట్ వ్యవస్థ అయిపోతుంది, బిజినెస్ వాళ్ళు మొత్తం మింగేస్తారు రైతుల్ని. నిజంగానా?
మోడీ గారు నీ లెక్క కార్పొరేట్లకి కాళేశ్వరం రాసిచ్చుడు, ల్యాండ్లన్నీ రామేశ్వరంకి రాసిచ్చుడు. మోడీ గారికి కేసీఆర్కి వ్యత్యాసం ఉంది. ఇక కేసీఆర్ బాధలకు వద్దాం. కార్పొరేట్ వ్యవస్థ అయిపోతుందట కేసీఆర్ అంటాడు. కేసీఆర్ అనుమని మా కేశవరావు గారు అంటారు. కేశవరావు గారు 60 ఏండ్ల రాజకీయ జీవితం మీది. నా వయసు కంటే 1.5% మీ రాజకీయ అనుభవం. నేషనల్ పార్టీకి అధ్యక్షుడిగా చేసిండ్రు, మా నాయన కూడా చేసిండు. ఇద్దరు చేసి ఇద్దరు టీఆర్ఎస్లకు పోయిండ్రు. ఇద్దరు టీఆర్ఎస్లకు పోయినాక మా నాయననేమో మీ లెక్క మస్కా కొట్టాడు. అందుకే కేసీఆర్ దూరం పెట్టాడు మా నాయనని. మీరేమో మస్కాలు కొడుతున్నారు. ఆ మస్కాకు కూడా అడ్డు అదుపు ఉండాలి కదండి. కార్పొరేట్ వ్యవస్థ వస్తుంది అంటుండ్రు. మరి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండండి ఫామ్ హౌస్లో? అస్పరాగసు, రకరకాల క్యాప్సికమ్లు, అవకాడో, లెట్యూసు, ఏవో ప్రపంచంలో ఎక్కడ లేని పంటలన్నీ వండుతూ ఉంటాయి ఆయనకి. ఆ పంటలన్నీ రిలయన్స్ వాడితో టైఅప్ చేసుకోలేదా? పెద్ద పెద్ద మాల్స్తో టైఅప్ చేసుకోలేదా? మార్కెట్ యార్డ్కి తెచ్చి అమ్ముతున్నాడు మీ ముఖ్యమంత్రి. మీ ముఖ్యమంత్రికో రూల్ కావాలా, చట్టం కావాలా? సామాన్య రైతుకో చట్టం కావాలనా? ఎందుకు సామాన్య రైతు టైఅప్ చేసుకుంటే నీకు నొచ్చిందా? ఎందుకండి కేశవరావు గారు మరి ఇంత దిగజారిపోదు? ఎందుకు? మీకు స్థాయి ఉన్నది. ఆ ముఖ్యమంత్రికి ఎందుకండి ఆయన చెప్పినట్టు ఆటలాడు పాటలు పాడు? మీకు తెలియదా? మీరు అంత చదువుకున్న వాళ్ళు, అంత మంచి పార్లమెంటేరియన్లు మీరు చట్టం చూసుకుంటే మీకు తెలుసు కదా, మనస్సాక్షికి తెలుసు కదా మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారని. ఎందుకండి ఆ కేసీఆర్కి మస్కాలు కొట్టుకుంటా మీరే దిగజారిపోతూ ఉన్నారు? కేసీఆర్కి వస్తున్న నష్టం. కేసీఆర్ ఎందుకు చిరుబురు ఆడుతున్నాడు? మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవాళ ఇది ఏఎంసీలది, మార్కెట్ యార్డ్లది మొత్తం ఆమ్దాని పోయింది. ఆ ఆమ్దాని ఎడికెళ్ళి వస్తున్నది? రైతు దగ్గరికి వెళ్ళి వస్తున్నది. ఇవాళ నాకు కనీసం నాకు తెలిసి అంచనా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా, సుమారు 10,000 కోట్ల రూపాయలు రైతుల దగ్గరికి లాగుతున్నారు ఈ మార్కెట్ యార్డు. అది నష్టం. రెండోది బాగా గమనించండి, మక్క ఇవాళ కొన అన్నాడు, ఎంఎస్పి ఉన్నది, మీరు ప్రొక్యూర్ చేయాలా, చట్టం ప్రకారం మీరు ప్రొక్యూర్ చేసి మీరు అమ్ముకోవాలా. నష్టం వస్తే కేంద్రం రాష్ట్రం భరిస్తుంది. ఇది మనకున్న వ్యవస్థ. ఇవాళ రైతుకి ఎంఎస్పి ధర ఇచ్చి కొంటున్నారు. ఎక్కడి లేని లాట్ సైజులు ఉంటే తెలంగాణలో 69,000 మెట్రిక్ టన్ల లాట్ సైజు పెడతాడు. చిన్న వ్యాపారస్తులు పాట పాడతారా అండి వచ్చి? వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు. పెద్దోళ్ళతోటి కుమ్మక్క అవుతున్నాడు. ఓళ్ళు కుమ్మక్క అవుతున్నాడు దొర, చిన్న దొర కేటీఆర్. ఈ వ్యవసాయంలో చాలా పెద్ద స్కామ్లు ఉన్నాయి. వాళ్ళతో కుమ్మక్క అవుతారు. ఎంత పెద్ద లాట్ పెట్టేసరికి 2-3 వస్తారు. 2-3 రాగానే వాళ్ళతో మాట్లాడుకొని ఎట్లా తక్కువ ధరకే పోతుంది. సుమారు క్వింటల్కి 500 లాస్కి అమ్ముతారు. 500 భరించేది ప్రభుత్వాలు భరించాలి. రైతుకు మాత్రం మనం ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఆ తక్కువ ధర కొనుక్కొని మార్కెట్లో ఎక్కక అమ్ముకొని మళ్ళీ వాపస్ పైసలు ఇస్తాడు కేసీఆర్కి. కేసీఆర్ది ఏం పోయింది? గవర్నమెంట్ పైసలు ఇస్తున్నాడు, వెనుకకి వెళ్ళి నోట్లు తీసుకుంటాడు, కడక్ నోట్లు తీసుకుంటున్నాడు. ఇవి కూడా బంద్ అవుతాయి. ట్రాన్స్పరెంట్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. దీనికి ఆమ్దాని తగ్గే, గవర్నమెంట్కు తగ్గే, స్టేట్ గవర్నమెంట్కి. రెండోది పర్సనల్ కేఎస్టీ ట్యాక్స్ తగ్గే. కల్వకుంట్ల సర్వీస్ ట్యాక్స్ ఉన్నది తెలంగాణలో అన్నది కూడా ప్రపంచానికి తెలియజేయండి, మీ జిమ్మెదారి అది. సో ఇవన్నీ కూడా బంద్ అవుతాయి. అందుకనే చిరుబుల్లాడుతూ ఉన్నాడు. ఇక ఏకపక్షంగా చేసిండ్రట. మా కేశవరావు గారు అన్నారు, వాళ్ళు అన్నారు, మీ ముఖ్యమంత్రి రెవెన్యూ చట్టం తెచ్చేటప్పుడు బీఆర్ఓలో ఉద్యోగాలకు వెళ్ళి వీకేసేటప్పుడు అందరినీ ప్రతిపక్షాలను పిలుచుకున్నాడు, మీటింగ్ పెట్టుకున్నాడు, వాళ్ళ సలహా మేరకి వీకేసిండా? ఏకపక్షంగా చేసిండట. ఆడైతే బ్రహ్మాండమైన అపోజిషన్ ఉన్నది తెలంగాణ అసెంబ్లీలో. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం. ఆ ఇచ్చేదేముండదు, పుచ్చుకునేదేముండదు. కానీ ప్రపంచానికి ఇచ్చిండ్రు, పుచ్చుకున్నారు అన్నట్టు ఉంటుంది. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటుంది. అటు బట్టి చేతిలో బాల్ ఉండదు, కేసీఆర్ చేతిలో బ్యాట్ ఉండదు. కానీ ప్రపంచానికి మాత్రం క్రికెట్ మ్యాచ్ చూపిస్తున్నాం. ఎవరికి పెడుతురా చెవుల పువ్వు?
గదా అపోజిషన్. ఆ శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోతాడట, ఈయన ఎక్కించుకుంటాడట, ఈయన 1,00,000 ఇండ్లు చూపిమన్నాడట, ఆయన చూపిస్తా అన్నాడట. ఒకరోజు వేయండ్రు 1,00,000 ఇండ్లు ఉన్నాయా అంటే లేవంటున్నాడు. శ్రీనివాస్ యాదవ్ చూపించిందా అంటే చూపించిందట. గట్లుంది పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్. మరి గింత దిగజారిపోయి గిట్లా అమ్ముడు పోతే ఎట్లనండి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. అందుకని ఈ స్థాయికి దిగజారిపోయింది. ఫ్రెండ్లీ అపోజిషన్ మన తెలంగాణలో ఉన్నంత ఫ్రెండ్లీ అపోజిషను మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, రైతులకి మోడీ గారు హామీ కూడా ఇచ్చిండ్రు. ఈ బ్రోకర్లకు అమ్ముడువైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న గడబడికి ఆయన హామీ కూడా ఇచ్చిండ్రు. చట్టం బ్రహ్మాండంగా రూపకల్పన అయింది. రైతులకి 70 సంవత్సరాలు దాటినాక స్వాతంత్రం వచ్చినాక ఇవాళ నిజమైన స్వాతంత్రం రైతులకు వచ్చింది. నేను చెప్తా ఉన్నాను, మోడీ గారికి మేము ఎందుకైతే భక్తులమైనవో దాన్ని నిరూపించుకుంటున్నాడు మోదీ గారు. ఈ చట్టాలు, ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండమైన చట్టం, దీనికంటే బ్రహ్మాండమైన చట్టాలు ఎవ్వరూ రైతులకి తీసుకురాలేరు. ఇది తెలియజేస్తూ దిగజారిపోయిన రాజకీయాలు మానుకోవాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తెలియజేస్తూ, కేశవరావు గారు కూడా ఆయన స్థాయికి తగ్గట్టు వ్యవహారం చేసుకోవాలా, పార్లమెంట్లో దిగజారిపోయి కేసీఆర్కి చెంచాగిరి చేయకూడదని ఆయనను కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్కారం.